3500 వచ్చిందా? మళ్ళా ఓటేద్దామా కాంగ్రెస్ కు? ఎత్తిరి కదా ఎల్లారెడ్లే మరి ఈ మంచం నొడగొట్టుకుంటారు, ఆయన తెచ్చుకుంటారు. నేనేమంటున్నా అంటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. ఒక బోనస్ అన్నాడు, 500 రూపాయల బోనస్ వచ్చిందా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఎలక్షన్లకు ముందేమో దొడ్డువడ్లకు బోనస్, ఎలక్షన్లైనా మొత్తం బోగస్, ఏం లేదు. నేను ఇదివరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. ఒకడు రాము, ఒకడు రెమో. ఆ రెమో ఎట్లుంటది కథ అంటే, రాము అనేటోడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు, దొడ్డువడ్లకు ఇస్తా అంటాడు, సన్నవడ్లకు. రెమో అనేటోడు ఏం చెప్తాడు, నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదంటాడు. రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్టులు పోతున్నాయి, కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు. ఇప్పుడు రెమో అన్నట్టు ఏం చెప్తాడు, మళ్ళా ఆంధ్రోలను పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి మళ్ళా కాంట్రాక్టులు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు. ఇలా చెప్పుకుంటా పోతే 1-2 కావు, రేవంత్ రెడ్డి కథలు 100 ఉన్నాయి. ఒక ఎస్టీలను రైతులనే కాదు, ఆడబిడ్డల్ని మోసం చేసిండు, ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండు. కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టుర్రి, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ. వచ్చినాయి ఎల్లారెడ్ల ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి, మీరు అవద్దని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట, మిగతా ఇస్తాడట. ఎవరికైనా సిగ్గని ఉండాలి, మంది కూటిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడన్నా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చే అధికారం నీ చేతికొస్తే అవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటాడు. సిగ్గున్నదా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి? కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి, కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అక్కడ పోయి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇవ్వాలి, నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ లో ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ఒకటే రాగం ఎత్తుకున్నారు. కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మేమేం చెప్తాం అని మాట్లాడుతున్నాం. ముఖం బాగా లెక్క వెనకటికి కూడా అద్దంబల కొట్టుకుంటాడు. అరే నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళారా, ఒక్కసారి యాద్ చేసుకొని గుండె మీద చేసుకొని చెప్పుర్రి. కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా? మరి ఏం ఆగలేదు కదా. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా? నడిపేటోడికి దమ్ముంటే, నడిపేటోడు మొగోడైతే, ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటుంది. మరి ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటది అంటున్నా. నడిపేటోడు మొగోడైతే, నడిపేటోనికి నిజంగా దమ్ముంటే ఆదాయం పుడుతుంది, సంపద పుడుతుంది, పేదలకు అందుతుంది. ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు, నాచినాయే డాన్స్ చేయరాదట, కింద బాగలేదు అంత మొత్తం అంతా ఎత్తులు దంపులు అంటారు. ఒకట్లున్నది రేవంత్ రెడ్డి కాదు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మరి నువ్వే అంటివి కదా ఎలక్షన్లకు ముందు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, నేను మొత్తం చేస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా ఎవరన్నా? కౌలుదారులు మీకు ఉత్తరం రాసిండా రేవంత్ రెడ్డి? అప్పుడు రాసిండు 22 లక్షల మంది కౌలు రైతులకు రాసిండు. కౌలుదారులకు ఇస్తా, అసలులకు ఇస్తా, 15,000 అటు 15,000 ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా మనిషి కౌలు రైతులకు. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజే చెప్పినాం, వీళ్ళంగా నమ్మకుర్రి అని చెప్పినాం. కరెంట్ ఉంటుందా? అందుకే అంటున్నా నేను. మొన్న మా దగ్గర సిరిసిల్లకు పోయింది, మా దగ్గర సిరిసిల్లకు పోతే ఒక రైతన్న వచ్చిండు, ఒక తాత. ఏం తాత బాగున్నాగా అన్న? ఏం బాగుండే అన్న. అంటే అదేమైంది నీకు అన్న? ఏమున్నదే, పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తానే దున్నపోతుంది తెచ్చుకుంటే ఎల్లారెడ్డి తోటలో కట్టేస్తే ఇప్పుడు బాధపడబట్టి ఇక్కడ ఇంత మంచి మనిషి ఉండగా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆ పోలీసు సాయిలన్నను బట్టలు ఉడదీసి మనం ఏం చేయాలి? మరి ఒక్కటే పని చేయాలి. ఏ పోలీసుడైనా సరే, ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే, లేదా బల్పు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే, వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఎవరినో అడిగే అవసరం లేదు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పినరో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట. ఇంకేం చేసి అక్కర్లేదు. వస్తారు మళ్ళా దగ్గరికి, అన్న అంటారు, బావ అంటారు, బామ్మడిది అంటారు, అల్లుడు అంటారు, తమ్మి అంటారు, దండం పెడతారు. గ్యారంటీ కార్డులు వంచిండ్రా ఇదివరకు మీ కాడ? ఒక్కటన్నా గ్యారంటీ అయిందా?
ఒక్కటన్నా అయిందా కనీసం? ఏ ఒక్కలకు కూడా ఒక్కటి కూడా జరగలే. అందుకే నేను అంటున్నా, ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. కానీ ఆయన మాత్రం ఏమ్లాడ గుడికి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు 1,35,000 రూపాయలు. ఏం తినిపాడో నాకైతే తెలియదు. బంగారం తినడా, వాడు వెండి తినడా? ఒక ప్లేటుకు 1,35,000 అట. ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు, మిస్ బాళ్ళు అనేది పెట్టిండు. సుందరాంగులను పిలిచిపెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా ప్లేటుకు? ఒక్కొక్కల బువ్వకు 1,00,000. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఏమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంలో కనీసం 100 రూపాయలు మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెట్టడానికి మస్తుగుంటాయి. కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి, ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి. మన దళిత బిడ్డలు, మన గిరిజన బిడ్డలు, మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే, ఫుడ్ పాయిజనింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు, గుండె అవిసిపోతుంటే చూసుకుంటా ఊకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించుద్ది. తెరలైన తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడున్నాడు. ఆ నాయకుడు ఎవరు? కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామంటే ఒకసారి పిడికిల్లామంటే ఆ మిద్ద మీద సగం ఉన్నారు. ఏం సంగతి? కాంగ్రెస్ వల్ల స్పీచ్ ఇన్నందుకు వచ్చిరా, మీ వానికి రిపోర్ట్ చేసినందుకు వచ్చిరా? వెనకాల వాళ్ళకి ఏమైందిరా? కేసీఆర్ కావన్నా పక్కన అక్కడున్న అక్కలు జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సురేందర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ. రమణ, మీరు వచ్చి